చీకటి పడుతూ ఉండగా రమేష్ నెత్తిమీద పెద్ద పుచ్చకాయని పెట్టుకుని మట్టి రోడ్డు మీద గబగబా నడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. నేనింటికెళ్లే వరకు మా అమ్మ ఇంటికి రావద్దు. నా తిండిబోతు భార్య అనామిక ఈ పుచ్చకాయని తినేంతవరకు మా ఇంటికి మా అమ్మ రాకూడదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో తిండిబోతు కోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఆశగా వీధి వైపు చూస్తూ ఉంటుంది. అటు చీకటి పడుతుంది, ఇటేమో అత్తయ్య వచ్చే టైం అవుతుంది. ఆయన పొలం నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నేను తినటానికి ఏమీ తీసుకురాలేదు. అత్తయ్య వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చినా ఫలితం ఉండదు. అత్తయ్య నన్ను చూసుకుంటూ ఉంటుంది, నాకేమో తినటానికి వీలుండదు. ఆయనకి ఫోన్ చేసి తెలుసుకోవాలి అని అనుకుని అనామిక రమేష్కి ఫోన్ చేస్తుంది. రమేష్ గబగబా నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నీ తిండిబోతనం నా ప్రాణం మీదకొచ్చేలా ఉంది అనామిక. పెద్ద పుచ్చకాయని దొంగతనం చేసి నీకోసం పరుగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పగానే అనామిక సంతోషపడింది. ఏంటి, నా కోసం పెద్ద పుచ్చకాయని దొంగతనం చేసి తీసుకొస్తున్నారా? వారెవా, అయితే తొందరగా రండి. ఇంకా అత్తయ్య కూడా ఇంటికి రాలేదు. మీరు తొందరగా వస్తే నేను గబగబా పుచ్చకాయని తినేస్తాను. మళ్ళీ అత్తయ్య వచ్చి చూస్తే నాకు తిట్లు అక్షింతలు తప్పవు. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే పొలం గట్టు మీద నుంచి మట్టి రోడ్డు ఎక్కాను అనామిక. ఇంకా అంత దూరంలో ఉన్నారా? మీ వెనక పిచ్చి కుక్కలు పడుతున్నాయని అనుకుని మరింత వేగంగా పరిగెత్తుకుని రండి. నువ్వు నీ తిండిగోల, నువ్వు ముందు ఫోన్ పెట్టేసాయి. నేనేదో ఒకలాగా అమ్మ రాకముందే ఇంటికి వస్తాను, నీకు పుచ్చకాయ ఇస్తానులే అని ఫోన్ పెట్టేసి నెత్తిమీద పుచ్చకాయని పట్టుకుని పరుగులు పెడుతూ ఉంటాడు రమేష్. ఇంటి గుమ్మం దగ్గర అనామిక ఆతురతగా ఎదురు చూస్తూ వీధి వైపు చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే బయట నుంచి అత్తగారు శారద వచ్చింది. అనామిక వైపు చూసింది. ఓ నా తిండిబోతు కోళ్ళ, నేను నీకోసం బజార్ నుండి తినడానికి ఏం తీసుకురాలేదు. నా కోసం ఎదురు చూసింది చాలు, ఇక ఇంట్లోకి బాదా. అలా అంటే ఎలా అత్తయ్య? మీకు తెలుసు కదా నేను తిండిబోతున్నని. నా కోసం ఏదో ఒకటి తీసుకురాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి. డబ్బులు లేవు, ఏమి లేవు. పద, ఇంట్లో చాలా పనుంది. చీకటి పడింది. పొలం వెళ్ళిన ఆయన కొడుకు ఆకలితో ఇంటికి వస్తా ఉంటారు. వంట చెయ్యాలి. లోపలికి నడు. మన్నించండి అత్తయ్య, నేను తినడానికి ఏవైనా ఇస్తేనే వస్తాను. సర్లే, నువ్వు రాకుండా ఉండడమే మంచిది. ఇక్కడే ఉండు. దారిలో వచ్చిపోతున్న ఆవుల్ని మేకల్ని చూస్తా ఉండు కోళ్ళ. ఎన్ని వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో లెక్కబెట్టు. ఆ తర్వాత నాకు చెప్పు, ఎవరికి ఎన్ని మేకలున్నాయి, ఎవరికి ఎన్ని ఆవులున్నాయని. సరేనా అని చెప్పి శారద లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది. రమేష్ పెద్ద పుచ్చకాయని నెత్తిన పెట్టుకుని ఆయాసపడుతూ ఇంటికొస్తాడు. రమేష్ నెత్తిన ఉన్న పెద్ద పుచ్చకాయని అనామిక చూసింది. అనామిక నోట్లో నుంచి లాలాజలం గారుతూ ఉంటుంది. అనామిక ఆలస్యం చేయకుండా రమేష్ నెత్తిన ఉన్న పుచ్చకాయని లాక్కొని తన గదిలోకి వెళ్తుంది. బెడ్ మీద కూర్చొని పుచ్చకాయని 2 ముక్కలు చేసుకుని తింటూ ఉంటుంది. శారద కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. పొలం పని నుంచి ప్రసాద్ ఇంటికొచ్చి కుర్చీలో కూర్చుంటాడు. శారదా, కొన్ని మంచినీళ్ళివ్వు. గుమ్మం దగ్గర తిండిపోతు కోళ్ళ అనామిక ఉంది కదా, కోడలకు చెప్పండి నీళ్లు తీసుకున్నత్తది. గుమ్మం దగ్గర కాళ్ళుందా? లేదు శారదా, గుమ్మం దగ్గరేం అనామిక లేదు. అయితే నేనే నీళ్లు తీసుకొస్తానుండండి అని చెప్పి శారద నీళ్లు తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ప్రసాద్కిచ్చింది. ప్రసాద్ నీళ్లు తాగుతాడు. శారద గుమ్మం వైపు చూస్తుంది. అక్కడ తన తిండిపోతు కోడలు అనామిక కనిపించదు. ఎవరో తిని తీసుకెళ్తా కనబడుంటారు, వాళ్ళతో ఎల్లుంటది అని అనుకుంటూ ఉండగా తన గదిలో నుంచి రమేష్ రావటం చూస్తుంది. బాబు రమేషు, పొలం నుంచి నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చానమ్మా. కాళ్ళు లాగుతుంటే కాసేపు పడుకున్నాను. సరే బాబు, నీకు అనామిక కనిపించిందా? లేదమ్మా, అనామిక ఇంట్లో లేదా? నేనొచ్చినప్పుడు గుమ్మం దగ్గరుంది. అట్టాగే నిలబడి ఉండమని చెప్పి నేను వంట చేద్దామని వెళ్ళాను. తినడానికి ఏదో కనబడుంటుంది, ఇంకెందుకు ఆలస్యమని పరుగులు తీసుంటుంది. ఇప్పుడు ఆ తిండిపోత అనామిక గురించి మనకెందుకులేమ్మా. వినాయక చవితి వస్తుంది కదా, ఎలా చేద్దాం? ఆ విషయం మాట్లాడుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏముంది బాబు, ప్రతి ఏడు చేతనట్టుగానే ఈసారి కూడా చేసుకుందాం. మట్టి వినాయకుడిని పెట్టుకుందాం. వినాయకుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నింటినీ పెట్టేద్దాము అని శారద చెప్పగానే లోపల పుచ్చకాయ తింటున్న అనామిక చేతుల్లో 2 పుచ్చకాయ ముక్కలు పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చి సంతోషపడుతూ, ప్రసాదాలా? ఎక్కడున్నాయి అత్తయ్య? ఇవివు, ఏం మిగిల్చకుండా మొత్తం తినేస్తాను. చెప్పత్తయ్య, ఆ ప్రసాదాలు ఎక్కడున్నాయి అని అంటున్న అనామిక వాలకం చూసి శారద ప్రసాద్ ఇద్దరూ నవ్వుకుంటారు. రమేష్ ఏమో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటాడు. ఇంకా చేయలేదులే కోళ్ళ, వినాయక చవితి వస్తుందిగా,
వినాయకుడిని ఇంట్లో పెట్టుకుందాం కదా, అప్పుడు చేస్తానులే. అప్పటి వరకు పుచ్చకాయ తింటా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది శారద. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు వినాయక చవితి. అత్తాకోడళ్ళు శారద, అనామికలు ఇంటి గుమ్మానికి మామిడాకులు, బంతిపూలు కట్టారు. అత్తయ్య, మావయ్య ఆయన వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారు కదా, మీరింకా గణేష్కి ఇష్టమైన ప్రసాదాలు పలహారాలు చేయలేదు. చేస్తే ఏమవుద్దు నాకు తెలుసులే, అందుకే చేయలేదు కోళ్ళ. తండ్రి కొడుకులు వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత నీ కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడు వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు పలహారాలు చేస్తాను అని చెబుతూ ఉండగా ప్రసాదు, రమేష్లు బజారు నుండి మట్టి వినాయకుడిని తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఒకచోట వినాయకుడిని పెట్టారు. వినాయకుడి ముందు ప్రసాదు, రమేషు, శారద భక్తితో కూర్చున్నారు. అనామిక మాత్రం గదిలో ఉంటుంది. కిటికీ దగ్గర నిలబడి వినాయకుడి వైపు చూస్తూ ఉంటుంది. వినాయకుడి ముందు దీపం పెట్టారు. కొబ్బరికాయ కొట్టారు. ప్రసాదాలు, పలహారాలు కూడా పెట్టారు. వాటిని చూస్తుంటే అనామికకి నోట్లో లాలాజలం కారుతూ ఉంటుంది. ప్రతిమారుతూ అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను గదిలో నుంచి బయటకు తీయండి. నేనేమి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు పలహారాలు తినను. నన్ను నమ్మండి, నేను దండం పెట్టుకుంటాను. నేను నమ్మను కోళ్ళ, నీ తిండిపోతానం గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఆ గదిలోనే ఉండాలి, ఉండు. తీసుకురాలే శారదా, ఇంట్లో ఉన్నది మనమేగా. కోడల్ని ఇక్కడికి రానివ్వు, మనం ఇక్కడే ఉన్నాం గదా, ఏమీ తినదులే. అవునమ్మా, అనామికకి తిండిపోతానం ఉంది, కాని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు పలహారాలు తినదు కదమ్మా అని చెప్పగానే శారద వెళ్ళి అనామికాని గది నుంచి తీసుకొచ్చి వాళ్లతో వినాయకుడి ముందు కూర్చోబెట్టుకుంటారు. అందరం కళ్ళు మూసుకొని వినాయకుడిని ధ్యానిద్దాం అని చెప్పగానే అందరూ కళ్ళు మూసుకొని జై గణేశ, జై జై గణేశ, మమ్మల్ని కరుణించి తండ్రి, చల్లగా కాపాడు అని వేడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఎదురుగా ఉన్న మట్టి వినాయకుడు మాయమవుతాడు. నిజమైన వినాయకుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అక్కడున్న ప్రసాదాలు పలహారాలు చూసి ఎంతో మురిసిపోతూ, వారెవ్వా, అన్నీ నాకిష్టమైన పలహారాలు ప్రసాదాలు పెట్టారు, ఇక ఆలస్యం చేయకుండా మొత్తం తినేస్తాను అని వినాయకుడు పలహారాలు ప్రసాదాలు తింటూ ఉంటాడు. అనామిక కళ్ళు తెరిచి చూస్తుంది. పలహారాలు ప్రసాదాలు తింటున్న వినాయకుడు ఎదురుగా కనిపిస్తాడు. ఆశ్చర్యంగా, అద్భుతంగా అనామిక వినాయకుడి వైపే చూస్తూ ఉంటుంది. చూసావా అనామిక? చూశాను స్వామి. నా కోసం పెట్టిన పలహారాలు ప్రసాదాలు నేనే తింటున్నాను, తప్పు లేదు కదా? లేదు స్వామి, కాకపోతే నాదొక విన్నపం స్వామి. నీ విన్నపమేమిటో నాకు తెలుసనామిక. పలహారాలు ప్రసాదాలలో నీకు కొంచెం ఉంచుతాన్లే, వాటిని నువ్వు తిను. చాలా చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. వినాయకుడు చెప్పినట్టుగానే అనామిక కోసం కొన్ని పలహారాలు ప్రసాదాలను వదిలిపెడతాడు. అందరూ కళ్ళు తెరిచి చూశారు. దేవుడి ముందు పెట్టిన పలహారాలు ప్రసాదాలలో అక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని చూడగానే అత్తగారు శారదకి చాలా కోపం వచ్చింది. వెంటనే అనామిక వైపు చూసింది. అత్తయ్య, నేను వాటిని తినలేదు, నన్ను నమ్మండి. వినాయకుడే వచ్చి తనకు పెట్టిన పలహారాలు ప్రసాదాలని తిన్నాడు. నోర్మి, నీ తిండిపోతాన గురించి మాకు తెలీదా? నువ్వు తిని గణేష్ మీ చెబుతావా? నిన్నిలా కాదుకోవాలా? వద్దత్తయ్య, నన్ను కొట్టకండి, నేను చెప్పేది వినండి. అసలు ఆ ప్రసాదాల్ని నేను తినలేదు. అనామిక, నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. చా, ఏంటమ్మా కోళ్ళ, తింటే తిన్నానని ఒప్పుకో తల్లి. పండగ పూట ఇంట్లో గొడవెందుకు? లేదు మావయ్య, అసలు నేను తినలేదు. నిజమే చెప్తున్నాను అత్తయ్య, గణేశుడు వచ్చి తిన్నాడు, నేను చూశాను, నన్ను నమ్మండి అని చెప్పి వినాయకుణ్ణి వేడుకుంటుంది. కాసేపటికి వినాయకుడు అక్కడ మళ్లీ ప్రత్యక్షమవుతాడు. శారదా, ప్రసాద్, రమేష్, అనామిక చెప్పేది నిజం. నేనే ప్రసాదాలు పలహారాలు తిన్నాను. కావాలంటే నా చేతిని చూడండి అని చెప్పి వినాయకుడు చేయి చూపిస్తాడు. అందరూ చేతిని చూసి నిజమేనని నమ్ముతారు. ఇక నుంచి అనామికకి తిండిపోతుతనం ఉండదు. మీరు మీ కుటుంబం సంతోషంగా చల్లగా ఉండండి అని చెప్పి వినాయకుడు మాయమవుతాడు. ఇక అప్పటినుంచి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అర్ధరాత్రి, నిండు పున్నమి రాత్రి. డాబా ఇంటి మీద నిలబడిన రమేష్ ఆకాశంలో మెరుస్తున్న చంద్రుణ్ణి చూస్తున్నాడు. రమేష్కి 3వ పున్నమి రాత్రి. ఆందోళనగా, నా దగ్గరున్న 3వ మాయాశక్తిని ఈరోజు ఎలాగైనా నా కుటుంబం కోసం వాడాలి. ఈరోజు గడిచిందా, నా దగ్గరున్న 3వ మాయాశక్తి పనిచేయదు.
నా నుంచి ఆ మాయాశక్తి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మామూలు మనిషినైపోతాను. ఏదో ఒకలాగా నా దగ్గర మాయాశక్తి నా కుటుంబం కోసం ఉపయోగపడాలి. ఏం చెయ్యాలి? ఎలా మాయాశక్తిని నా కుటుంబం కోసం ఉపయోగించాలి అని ఆలోచిస్తూ ఉండగా అనామిక నిద్రమత్తుతో డాబా మీదకొచ్చింది. అక్కడ ఆకాశంలోకి చూస్తున్న తన భర్త రమేష్ కనిపించాడు. అప్పుడు అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారో అని అనుకుంటూనే రమేష్ దగ్గరికి వచ్చింది. రమేష్ తన దగ్గరకు వచ్చిన అనామికాని చూసి, ఏమైంది అనామిక, నిద్ర పట్టడం లేదా? వాటర్ కోసం లేచాను. బెడ్ మీద చూస్తే మీరు లేరు. వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉండడంతో ఎక్కడికి వెళ్ళారా అని వెతుక్కుంటూ ఇదిగో ఇలా డాబా మీదకి వచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? నిద్ర పట్టట్లేదు అనామిక, అందుకే ఇలా డాబా మీదకి వచ్చాను. బహుశా ఈరోజు నిండుపున్నాం అనుకుంటాను. ఆకాశంలోకి చూడు, చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో. ఆ అందాన్ని చూస్తున్నాను అనామిక. చూసింది చాలు, ఇక పదండి పడుకుందాం. నువ్వెళ్ళి పడుకో అనామిక, నాకు నిద్ర రావటం లేదు. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? చంద్రుడు మీరేమైనా రహస్యాలు మాట్లాడుకుంటున్నారా? అవుననామిక, మామూలు రహస్యాలు కావవి. చాలా చాలా పెద్ద పెద్ద రహస్యాలు. అంత పెద్ద రహస్యాలు నీకు అర్థం కావలే. నాకు చంద్రుడికి మాత్రమే అర్థమవుతాయి. మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. ఇలా పున్నమి రాత్రి వచ్చిన ప్రతిరోజు మీరిలా డాబా మీద నిలబడి ఆకాశంలో నిండుగా అందంగా మెరుస్తున్న చంద్రుణ్ణి చూస్తున్నారు. అసలు మీకేమైంది? నాకు తెలిసి మీరిలా పున్నమి రాత్రి రోజున నిలబడ్డం మూడోసారి. నేనంతా గమనిస్తూనే ఉన్నాను అని అనామిక అడిగిన వెంటనే రమేష్కి తనకున్న మూడో మాయాశక్తి గురించి చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ చెప్తే జరిగే నష్టం గుర్తుకొచ్చి ఆగిపోతాడు. వెంటనే, ఇది మరీ బాగుంది అనామిక, నాకేదో నిద్ర రావటం లేదని ఇలా డాబా మీదకి వచ్చాను. అది ఈరోజు పున్నమి రాత్రి అయింది. దానికే నువ్వు మూడోసారిని ఏమైంది అని వివరాలు అడుగుతున్నావు. ఏమీ లేదనామిక, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా డాబా మీద నుంచి కిందకి వెళ్తుంది. హాల్లో నిలబడి, ఈయనకేదో గాలి సోకింది, అత్తయ్యకి చెప్పి తాయిత కట్టించాలి. లేదంటే ప్రతిసారి వచ్చే పున్నమి రోజున ఇలా డాబా మీద నిలబడి ఆకాశంలోని చంద్రుని చూడడం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఉంది, కాని చెప్పకుండా దాచిపెడుతున్నాడు అని అనుకుని తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఇంటి ముందు పెట్టిన వంటల గిన్నెల మూతలు చూసి అత్తాకోడలు శారద, అనామికాలు, అత్తయ్య, పులిహోర, వైట్ అన్నం, బగారా రైస్, పప్పు, బెండకాయ, చికెన్, ఎగ్స్ అన్ని రకాల కర్రీస్ రెడీ అయ్యాయి కదా? ఆవును కోళ్ళ, ఒక సాంబార్ చెయ్యాలి. ఇంటి పెరట్లో బల్ల మీద కూర్చుని మావయ్య కూరగాయలు కట్ చేస్తున్నాడు. అత్తయ్య, మీరిక్కడే ఉండండి, కుక్కలు కోతులు రాకుండా చూడండి. అలాగే కోళ్ళ అని చెప్పి అనామిక అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కట్టెల పొయ్యి మండుతూ ఉంటుంది. పొయ్యి మీదున్న పెద్ద గిన్నెలో సాంబార్ రెడీ అవుతూ ఉంటుంది. శారద భర్త ప్రసాదు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. అనామిక రోజూ తన దగ్గరున్న ఆవు సహాయంతో ఎడ్లబండి మీద తాను వండిన వంటల్ని తీసుకెళ్లి రోడ్డు మీద ఒక చోట పెట్టుకొని తక్కువ ధరలకే కమ్మని భోజనం పెడుతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతోనే కోడలు అనామిక తన కుటుంబాన్ని పోషించుకునేది. ఇక రమేష్ శారద దగ్గరికి వచ్చాడు. అమ్మా, టైం 12 అవుతుంది. ఇంకెప్పుడు వంటలు పూర్తి చేస్తారు? అయిపోయింది బాబు, సాంబార్ ఒకటే మిగిలింది, కోడలు అదే చేస్తుంది. సరే అమ్మా, నేనెళ్ళి ఆవుని తీసుకెళ్ళి ఎడ్లబండి కట్టుకొస్తాను. ఆవు ఎడ్లబండి దగ్గరికి రావాలంటే కోడలు అనామిక వెళ్లాల్సిందే బాబు. అవునన్న, ఆవు అనామిక మాటే వింటుంది. అవును బాబు, నువ్వు చెప్పేది నిజమే. నువ్వెళ్ళబాకలే, కోడలు ఎల్లుద్ది. సరేనమ్మా, నేను వెళ్ళి అనామికకు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి సాంబార్ చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చాడు. అనామిక, వెళ్ళి ఆవుతో ఎడ్లబండిని తీసుకొనిరా. ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గర పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవు దగ్గరికి వచ్చింది అనామిక. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవుని చూసి అనామిక చలించిపోయింది. ఆవు మీద చెయ్యి వేసి చూసింది. ఆవు ఒళ్ళు కాలిపోతుంది. జ్వరంతో ఆవు బాధపడుతుందని అనామికకి అర్థమైంది. వామ్మో, ఇంత జ్వరంతో బాధపడుతుందా? ఉదయం గడ్డి వేశాను కానీ నేను చూసుకోలేదు. ఎంత బాధపడిందో. బహుశా ఈ కన్నీళ్లు అందుకే కావచ్చు. వెంటనే వెళ్ళి పశువుల డాక్టర్ చంద్రయ్యని పిలుచుకురమ్మని అత్తయ్యకి చెప్పాలి అని అనుకొని కంగారు పడుతూ ఇంటి ముందున్న అత్త శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, ఆవుకి బాగా జ్వరంగా ఉంది, బాధతో ఏడుస్తుంది.
వెంటనే వెళ్ళి చంద్రయ్యని పిలుచుకొస్తాను. సర్లే కోళ్ళ, వెళ్ళు, నేనిక్కడ చూసుకుంటానులే. ముందు నువ్వు వెళ్ళు కోళ్ళ. అని చెప్పగానే అనామిక ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి పరిగెత్తింది. శారద పిలవగానే రమేషు శారద దగ్గరికి వస్తాడు. బాబు రమేషు, ఆవుకి జ్వరంగా ఉందంట. కోళ్ళలో పశువుల డాక్టర్ చంద్రయ్య దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఈ వంటల దగ్గరే ఉండు, నేను వెళ్ళి సాంబార్ పని చూస్తాను. అలాగేనమ్మా. ఇప్పుడు వంటల్ని ఎలా తీసుకెళ్తుంది అనామిక మరి? ఈ విషయం తర్వాత ఆలోచిద్దాంలే బాబు. ఇక అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. రమేష్ ఆ వంటలకి కాపలాగా ఉంటాడు. అనామిక పశువుల డాక్టర్ చంద్రయ్యని తీసుకుని పడుకున్న ఆవు దగ్గరికి వచ్చింది. చంద్రయ్య ఆవుని చెక్ చేస్తాడు. చాలా జ్వరం ఉందమ్మా, ఓ 2 సూదులు ఇవ్వాల్సిందే. ఇవ్వండి డాక్టర్. చంద్రయ్య ఆవుకి 2 సూదులు వేస్తాడు. ఈ రోజు ఆవుని ఎటూ కదిలించకండి, అది పడుకునుంటుంది. గడ్డి మాత్రం వెయ్యండి, ఆకలి వేసినప్పుడు తింటుంది. సరే డాక్టర్, మరేం పర్వాలేదు కదా? భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. జ్వరం తగ్గే వరకు ఎక్కడికి తీసుకెళ్ళకండి. అలాగే డాక్టర్, ఆవుని ఎక్కడికి తీసుకెళ్లకుండా పూర్తిగా విశ్రాంతి ఇస్తాం. సరేనమ్మా, ఈ మందులు వాడుతూ ఆవుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. తప్పకుండా డాక్టర్. ఇక డాక్టర్ చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆవుని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అత్తగారు శారద వస్తుంది. ఆవుని చూసింది. ఆవు జ్వరంతో బాధపడుతూ ఉండగా అత్తాకోడళ్ళిద్దరూ అలా బాధతో జాలిగా చూస్తూ ఉంటారు. కోళ్ళ, ఇంత జ్వరంతో ఉన్న ఆవును గట్టి ఎడ్ల బండి మీద వాంటలు పెట్టుకుని టౌన్ వరకు వెళ్ళలేం. అందుకే నేను వెళ్ళి ఎవరివైనా ఆవుల్ని అడిగి తీసుకొస్తాను. సరే అత్తయ్య. శారద అక్కడి నుంచి ఎవరినైనా ఆవుల్ని అడుగుదామని వెళ్తుంది. అనామిక అక్కడున్న ఆవుని ఓదార్చుతూ ఉంటుంది. రమేష్ వంటల దగ్గర కాపలాగా ఉన్నాడు. ప్రసాద్ సాంబార్ చూస్తూ ఉంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత దిగులు ముఖంతో శారద ఇంటికి తిరిగొచ్చింది. ఏమైందమ్మా, ఎవరైనా ఆవుల్ని ఇస్తానని చెప్పారా? లేదు బాబు, ఎవరు చూడు ఏదో కారణం చెబుతానే ఉన్నారు బాబు. ఇప్పుడు వంటల్ని టౌన్కి ఎట్టా తీసుకెళ్లాలో ఏమో నాకేం అర్థం కావట్లేదురా అని శారద బాధపడుతూ ఉండగా అనామిక అక్కడికి వచ్చింది. విషయం తెలుసుకుని దిగులు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రమేష్ తన దగ్గర ఉన్న మాయా 3వ శక్తిని ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ నేను ఆవులా మారకూడదు, అలా అని గేదెలాగా కూడా మారకూడదు. సరే, నేను నా దగ్గరున్న మాయాశక్తితో పులిలా మారుతాను అని అనుకొని అత్తాకోడళ్లతో ఇలా చెప్తాడు. అమ్మా అనామిక, నేను వెళ్ళి నా ఫ్రెండ్తో మాట్లాడి పులిని బండికి కట్టి పంపిస్తాను. ఆ పులి ఏం చేయదు, అది సాదుకునే పులే. అది మనకు మేలు చేస్తుంది. మీరిద్దరూ మా దగ్గర భోజనం తిన్న వాళ్ళందరికీ సాదుకునే పులిని చూడొచ్చు అని చెప్పండి. అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు అని రమేష్ చెప్తాడు. అతి కష్టం మీద ఆ కుటుంబం మొత్తాన్ని ఒప్పిస్తాడు. సరే బాబు. ఇక రమేష్ అక్కడి నుంచి ఆవును కట్టేసిన చెట్టు దగ్గరున్న ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఎవరైనా తనని గమనిస్తున్నారేమోనని చూశాడు. ఎవ్వరూ తనని చూడ్డం లేదని నిర్ధారించుకున్న తర్వాత కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని మంత్రం చదువుతాడు. వెంటనే రమేష్ పులిలా మారిపోతాడు. పులి ఎడ్లబండిని కట్టుకొని అత్తాకోడళ్ల దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఆయన చెప్పినట్టుగా పులిబండి వచ్చింది అని మాట్లాడుకొని ప్రసాద్ సహాయంతో వంటగిన్నెల్ని ఎక్కిస్తారు ఆ బండి మీద. పులితో పాటు ఉన్న ఆ బండిని తీసుకొని రోజూ పెట్టే చోటుకే వెళ్తారు అత్తాకోడళ్ళు. పులి బండిగా రావటంతో అక్కడి తినేవాళ్ళందరూ చూసి సంబరపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు అక్కడి భోజనం చెయ్యని వాళ్ళు కూడా అత్తాకోడల దగ్గరికి వెళ్లి పులిని చూస్తూ అన్నం పెట్టించుకుని తింటూ ఆనందిస్తూ ఉంటారు. ఎవరు భయపడొద్దు, ఈ పులిని మేము సాదుకుంటున్నాం. మీకెవ్వరికీ ఎలాంటి హాని కలిగించదు, ఇబ్బంది కూడా కలిగించదు అని చెబుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తున్న కొద్దీ తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం అయిపోతుంది. పులి బండితో కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు అత్తాకోడళ్ళు. అప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చిన తమ ఆవు గుర్తుకొస్తుంది. ఆవు దగ్గరికి వెళ్తారు. పులి రమేష్లా మారిపోతాడు. రమేష్కి మాయాశక్తులు ఉన్న విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అత్తాకోడళ్ళు ఆవును చూసుకుంటూ సంతోషంగా ఉంటారు.